మీ చెల్లెల్ని దేవుడు ఆశీర్వదించాడు, నిన్ను ఆశీర్వించలేదు, నీకెందుకు అసూయ? ఈ రోజున మనిషి అసూయతో ఏమంటే ఎవరి మీద తెలిసినా తోబుట్టు మీదనే. అదే కడుపుని ఇద్దరు పుట్టారు, కయ్యను హేమేలు. అదే కడుపును పుట్టారు. నా తమ్ముడే కదా, పోనీలే ఆశీర్వదించాడు, తర్వాత నన్ను కూడా ఈ స్థితిలోకి తీసుకుని వస్తాడు కదా అని అనుకున్నాడంటే పొరపాటును కూడా అనుకోలే. ప్రియమైన వాళ్ళరా, అతనిలో ఉన్న అసూయ అతన్ని ఏం చేసింది తెలిసిన? నరహంతకుడిగా మార్చింది, దేవునికి దూరమైపోయేటట్టుగా చేసింది, దేవుని సన్నిధి నుంచి దూరమైపోయేటట్టుగా చేసింది. అంత మాత్రమే కాదు, ముద్ర వేయించుకున్నాడు దేవుని చేత. అంత దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే అసూయ. మీరు ఇంకా చూడండి ప్రియమైన వాళ్ళరా, మీరు ఆలోచన చేసుకోగలిగితే సౌలుకి ఎందుకు వచ్చింది అసూయ? దావీదు కీడు చేశాడా? చెప్పరేమండి, కీడు చేశాడా? ఏం చేశాడు? మేలే చేశాడు. ఇది యుద్ధానికి పోయి పరుగు పందెంలో ఏమంటే యుద్ధ రంగంలో పిరికి పందల్లాగా నిలబడున్నారు. ఆ గొల్లియత్ గాడిని చూసి ముందుకు కూడా అడుగు వేయడంలే. ఏంట్రా అంటే వాడు ఆకారం చూసి మేము భయపడిపోతున్నామండి, మా ప్రాణం కదండి ముఖ్యం అని అంటే, అక్కడికి వచ్చి వాడెంత, వాడి బతికెంత అని వాడి మీదకి వెళ్ళి వాడి కత్తి తీసుకొని వాడిని తెగ నరికి ఏమండి అలా తల పట్టుకొని వస్తూ ఉంటే ఏమండి అక్కడ ఏదో చిన్న పాట పాడారంతే. ఏమని? సౌలు వేల కొలది, దావీదు. అవునా కదా? సరే ఏమనుకోవాలా? ఒరే చిన్న పాటే కదా, ఈ పాట పాడినంత మాత్రం నాకేం ఊరుకుద్ది? నేను రాజ్యాన్ని పరిపాలించే రాజును కదా, నాకేమవుతుంది? అయినా ఇప్పుడు ఇటు దేశానికి మేలే చేశాడు కదా, నాకు మేలే చేశాడు కదా, సైన్యం ఎవరు చనిపోలేదు కదా, వాడిని చంపాడు కదా పోయి అని అనుకున్న ఆ స్థితి ఏమైనా ఉందా అన్నట్టు లేదు. నా దగ్గర వాడు ఏం తీసుకోగలడో, నేను రాజ్యాన్ని పరిపాలించే రాజు నేను. వాడెవడు దిక్కులేనుడు, వాడెవడు చిన్నోడు, వాడి గురించి పాటలు పాడతారా? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? ఆ అసూయ చూడండి అతని కుటుంబాన్ని నాశనం చేసింది. అర్థమవుతుందా? ఆ అసూయ అనేది తన కుటుంబాన్ని పాడు చేసేసింది. తన తర్వాత తన కుమారుడు రాజ్యాన్ని పరిపాలించే రాజుగా తీర్చిదిద్దబడాలి, ఆ స్థితిలోనికి రాలా, దేవుని ద్వారా త్రోసివేయబడ్డాడు. అంత మాత్రమే కాదు ప్రియమైన ఆ కుటుంబం సర్వనాశనం అయిపోయింది. వెతికితే దావీదు వెతికితే ఒక్కడు దొరికాడు. వాడు ఎట్టోడు తెలిసినా కాలు లేనోడు, కుంటుడు దొరికాడంట. ఏది మేలు చేద్దాం, యోనాతానుతో నేను నిబంధన చేసుకున్నాను కదా, మేలు చేద్దాం అనుకోండి, వెతికితే ఒక్కడు దొరికాడు. ఒకసారి ఆలోచన చేయండి, కుటుంబం ఏమైపోయిందో. ఈ రోజున కూడా చాలామంది చూడండి అసూయ అనేది ఆ లోపల పెట్టుకొని అసూయపడి జీవితం పాడు చేసుకుంటా ఉన్నారు. కనుక ప్రియమైన వలన ఆ స్థితిలో నుంచి మీరు బయటికి వచ్చుదురుగాక. హల్లెలూయా. కారణం ఏంటి తెలిసిన? నేను పెద్దోడిని, వాడు చెప్పండి గట్టిగా, నేను పెద్దోడిని, వాడు చిన్నోడు, నేను సీనియర్ని, వాడు ఒక ఆయన ఉండేవాడు. నువ్వు చెప్పవచ్చో చెప్పకూడదు, ఆయన పోతా ఉన్నాడు అనుకోండి. పిల్లలు అక్కడ కూర్చొని ఉంటారు. ఈయన పోతా ఉన్నాడు కదా, పోతా ఉంటే సరే చూసారో చూడలేదో, చూసి ప్రైజ్లాడ్ అయ్యారు అని అంటే పర్లే పోని, చూడలేదేమో ప్రైజాడు అని చెప్పలేదు. ఈయనకి ఎందుకు? కాముకు బావుసు కదా, అవును కదా, కాముకు బావుసు కదా. నేను పెద్దోడిని అయితే నన్ను చూసి కూడా వాళ్ళు చెప్పండి గట్టిగా, ఇలాంటి స్వభావం కూడా ఉన్నారు. అర్థమవుతుందా? అలా ఉండి అనుకొని జీవితం పాడు చేసుకున్నారు. ఇప్పటికీ దారుణమైన పరిస్థితి అనుభవించాలి ఉన్నారు ప్రియమైన వాళ్ళ. దేవుడు ఎక్కడ చూడలేదే పెద్దోడు ఈడు చిన్నోడు, ఈడు పెద్దోడు ఈడు చిన్నోడు అని ఎప్పుడు చూడాల. ఈడు ముందు పుట్టినోడు, ఈడు తర్వాత పుట్టినోడు, ఈయనకి సీనియారిటీ ఉంది, వాడికేమో ఏమంటే సీనియారిటీ లేదు అని ఏ రోజు ఎప్పుడు చూడాల ప్రియమైన వాళ్ళరా.
అర్థమవుతుందా? ఈ రోజున నీ జీవితంలో ఎందుకు అసూయ వచ్చిందో ఒకసారి గుర్తుపెట్టుకో, ఒకసారి ఎరుగు. అర్థమవుతుందా? కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. నేను మాట్లాడాలా, నేను ఎందుకు మాట్లాడాలి, అదే మాట్లాడాలి, నేను ఎందుకు చెప్పాలి, నేను ఎందుకు మాట్లాడాలి, అదే చెప్పాలి. కుటుంబాన్ని పాడు చేసుకో. కుటుంబాన్ని పాడు దెబ్బలాగా మార్చుకుంటా ఉన్నారు. ఎవరో మార్చడంలే, నీకై నువ్వే. అర్థమవుతుందా? ఇప్పుడు యోసేపు ఉన్నాడు, మీరు గమనించండి. ఇంట్లోనే ఉన్నాడు, తండ్రికి ఇష్టడుగా ఉన్నాడు. ఏమంటే విచిత్రమైన వస్త్రం తెస్తే వేసుకుంటా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. తన తమ్ముడే కదా, అవునా కదా? ఇప్పుడు రూబేను, సిమ్యోను వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఎవరు చెప్పరామండి? తమ్ముడే కదా. అరే మన తమ్ముడే కదరా పోన్లు అనుకున్నారా? పగబెట్టుకున్నారు, అసూయ పడ్డారు. ఆ తర్వాత ఏమైంది? వాళ్ళ దగ్గరికి పోతే ఆయన తీసుకున్నారు, వాడినేమో గుంటలో వేశారు. యోసేపుని గుంటలో వేశారు. గుంటలో ఎందుకు అమ్మితే కాస్త రూపాయలు వస్తారన్నారు. ఏమండి అమ్మారు. అమ్మిన తర్వాత కూడా మీరు చూడండి, కావాలంటే వీరి జీవితం ఏమైనా బాగుపడిందా? ఎవరి జీవితం? అమ్మిన వాళ్ళ జీవితం ఏమైనా బాగుపడిందా? అలాగే చదువుకుంటారండి, చివరికి తినేదాని గతి కూడా లేకుండా పోయింది వాళ్ళకి. గంజి కాసుకొని తాగేదానికి మెతుకులు కూడా దొరకలా. కారణం ఏంటి? యోసేపు పోయాడు, ఏమండి పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు, తింటా ఉన్నాడా లేదా? నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, కాదనట్లే. తిన్నాడా లేదా? అక్కడి నుంచి జైల్లోకి పోయాడు. జైల్లో కూడా ఎట్లా ఉన్నాడు? దేవుడు ఏం చేశాడు? అధికారిగా చేశాడా లేదా? అక్కడిని తీసుకొని వచ్చి దేశాన్ని పరిపాలన చేసి రాజు తర్వాత రాజుకు తీర్చిదిద్దడా లేదా? ఒకసారి గుర్తెరగని ప్రియమైన వాళ్ళరా, చివరికి మీరు చూడండి, కావాలంటే ఏ అసూయతో అయితే వారు నడిపించబడ్డారో ఆ అసూయ వారిని ఏ స్థితిలో తీసుకొచ్చింది గమనించండి. అదే అన్నల్ని ఏ స్థితిలో తీసుకొచ్చింది గమనించండి. మేం పెద్దవాళ్ళం అయితే వాడు మాకు దండం పెట్టాలి, కానీ మేము వాడికి చెప్పలేమండి. మేము వాడికి దండం పెట్టడమా? మా కళ్ళ ముందు పుట్టాడు, మా కళ్ళ ముందు పెరిగాడు, మేము వాడికి దండం పెట్టాము. వాడేం చేయాలి? మా కాళ్ళకి దండం పెట్టాలా? మేము పొద్దున్నే కనపడితే మాకు దండం పెట్టాలి, కానీ వాడికి మేము దండం పెట్టడమా? మా వయసు ఎంత, మా అనుభవం ఎంత, మా పరిస్థితి ఎంత అన్న ఆ పరిస్థితుల్లో వారి జీవితం నడిపించుకొని ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయారు చూడండి ప్రియమైన వాళ్ళరా. కనుక ఏ రోజు మీ వ్యక్తిగత జీవితంలో ఏమండి ఈ దరిద్రపు స్వభావం ఉంచుకోమాకండి. ఏం తెలిసినా ఇప్పుడు చెప్పండి, నేను మొదట వాడు తర్వాత, నేను మొదట వాడు తర్వాత, నేను పెద్దోన్ని వాడు చిన్నోడు. అర్థమవుతుందా? ఆ స్వభావం నీలో ఎంతకాలమైతే ఉంచుకుంటావో ఎక్కడికి పోతుంది. అసూయ అనేది ఎక్కడికి అలాగే ఉంటుంది, నీలోనే ఉంటుంది. మళ్ళీ నువ్వు చప్పట్లు కొడుతూనే ఉంటావు, ప్రార్థన చేస్తూనే ఉంటావు, ఆ తర్వాత ఆత్మలో ఎగిరి గంతులు కూడా వేస్తూనే ఉంటావు, భాషలు కూడా మాట్లాడుతూనే ఉంటావు, అన్నీ చేస్తూనే ఉంటావు. కొరింథీ సంఘం ఉంది కదా, అన్నీ చేయలేదా? ఏ కృపావరంలో లోభమే లేదంట, అస్సలు లోభం, అన్ని కృపావరాలు కలిగి ఉన్నాయి ప్రియమైన వాళ్ళు. అయితే వాళ్ళు శరీర సంబంధులుగా మనుష్య రీతిగా నడుచుకునే వారిగా మారిపోయారంట. యేసు నామముల దూరమైపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితంలో ఆ స్వభావం మనమే తొలగించుకోవాలి. ఎవరో తొలగిస్తారనేది కాదు. నేను పెద్దవాడను, చెప్పండి, వాళ్ళెవరు? చిన్నోళ్ళు అన్న ఆ స్వభావం నువ్వు తీసివేసుకోవాలి ఎప్పుడైనా సరే. యేసు నామములో తొలగిపోవును గాక. రెండో మాట చూపిస్తాను చూడండి. ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి నాకు గర్భఫలము నిమ్ము,
లేని ఎడల నేను చచ్చెదను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా. ఈ సంభవం మీ అందరికీ బాగా పరిచయమే, తెలుసు. లేయా గర్భవతిగా మారి పిల్లల గంటనే ఉంది. అర్థమవుతుందా? పిల్లల గంటనే ఉంది ఆ ఇంట్లో. రాహేలేమో పెళ్ళయింది కానీ పిల్లల గనల, పిల్లలు లేరు పాపం. పిల్లలు లేకపోతే అక్కడ చూడండి, అక్కడ రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి ఎవరి ఎందో తన అక్క ఎందే. ఆడేమో తమ్ముడు ఎందు, ఏడేమో అక్క, తన అక్కే. పక్కింటాము కాదు, మరలా ఎదురింటాము కూడా కాదు, తన అక్క ఎందే అసూయపడింది అంటే. చూడండి ప్రియమైన వల్ల అక్కడ ఎందుకు అసూయపడింది అని అంటే, మీరు గమనించండి, ఆమెకున్నారు నాకు, చెప్పండి, ఆమెకున్నారు నాకు లేరు. ఆమెమో కంటానే ఉంది, నేనేమో కనలేకపోతా ఉన్నా. ఆమెకేమో పిల్లలు పుడతానే ఉన్నా, నాకేమో పిల్లలు పుట్టడంలే. ఆమెకేమో ఉంది, నాకేమో లేదు. అర్థమవుతుందా? ఈ స్వభావం కూడా నీళ్ళు ఉండకూడదు. ఈ దరిద్రపు స్వభావం. వాళ్ళకున్నారు నాకు, చెప్పండి, వాళ్ళకుంది నాకు లేదు, నాకు లేదే, వాళ్ళకుందే, వీళ్ళకుందే, వెనకింటి వాళ్ళకు ఉందే, పక్కింటి వాళ్ళకు ఉందే, ఎదురింటి వాళ్ళకు ఉందే, నేను పోయి చూస్తుంటే వాళ్ళందరికీ ఉందే, నాకు లేదే. వాళ్ళకుంది, నాకు లేదు, వాళ్ళకుంది, నాకు లేదు. అర్థమవుతుందా? ఇది ప్రియమైన వాళ్ళరా నేనేం చేస్తాయి అంటే పాడు చేసే స్వభావం. ఆ అసూయ పొరపాటు కూడా ఇంట్లో ఉండకుండా గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా సరే, పిల్లలు అనేది కాదు, ఏదైనా సరే, వస్తువు కావచ్చు, లేదా స్థలం కావచ్చు, లేదా ఇల్లు కావచ్చు, లేదా పొలము కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, లేదా వ్యాపారం కావచ్చు, లేదా ఇంకొకటి కావచ్చు, ప్రియమైన వాళ్ళకుంది, నాకు లేదు అని ఆ అసూయ కలిగిన ఆ స్వభావం ఉండకూడదు మనలో. యేసు నామములో తొలగిపోవును గాక. వారు బాగుపడ్డారు, చెప్పండి, నేను బాగుపడ్డాను. వాళ్ళ పిల్లలేమో బాగుపడుతున్నారు, నా పిల్లలేమో బాగుపడ్డంలే. వాళ్ళేమో దీవించబడుతున్నారు, నేనేమో దీవించబడ్డంలే అన్న ఆ స్వభావం ఎంతగైతే నీలో ఉంటుందో అది నిన్ను పాడు చేస్తుంది, కానీ నిన్ను దీవెనకరంగా మార్చదు, ఆ స్థితిలోకి తీసుకురాదు. ఎందుకంటే అది అసూయ కదా. అర్థమవుతుందా? ఆ అసూయ అనేది, అసూయ వలన ఏమవుతారంట, చస్తారంట. ఆ తర్వాత అది ఎముకలకు పట్టిన కుళ్ళు బుద్ధి. యేసు నామములో తొలగిపోవును గాక. హల్లెలూయా. ఆ మధ్య చదివాను, విన్నాను, పూర్తిగా గుర్తులేదు. సింగపూర్లో ఒక ఎగ్జిబిషన్ పెట్టారంట, పెద్ద ఎగ్జిబిషన్. అర్థమవుతుందా? అందరూ పోతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో ఏ దేశాల నుంచి వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. అందరూ చూస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. మన ఇండియా వాళ్ళు కూడా పోయారంట. చూస్తా అన్నీ చూస్తూ పోతూ ఉంటే అన్నీ చాలా బాగున్నారు అనుకుంటా ఉంటే చూస్తా అక్కడికి వస్తే పీతలు కనపడ్డాయంట. అమెరికా పీతలు, స్విట్జర్లాండ్ పీతలు, తర్వాత సింగపూర్ పీతలు, మలేషియా పీతలు, ఆ తర్వాత ఆ పక్కలో ఉంటాయి ఆ దేశాలన్నీ, చిన్న ఉన్నాయా ఆ దేశాలన్నీ, అవి మొత్తం తీసుకొచ్చి పెడితే ఆ రంగులుగా, తర్వాత కలర్లుగా, తర్వాత చిన్నవి పెద్దవి అన్నీ చూస్తూ పోతా ఉన్నారు. అన్నిటికీ మూతలు పెట్టారంట, అన్నిటికీ మూతలు ఉన్నాయి. తర్వాత చివరిలోకి వచ్చేసరికి ఇండియా పీతలని ఉన్నాయంట. ఇండియా పీతలకి మూత పెట్టలేదంట. వాడేం చేశాడంటే ఆ తల తెక్కుడు, ఆడికి పోయి చూసినోడు ఆడిని పిలిచాడంట. ఏది మేనేజర్ ఉంటాడే,
ఆ మేనేజర్ని పిలిచి, మా దేశాన్ని మీరు అగౌరవపరుస్తూ ఉన్నారు, మా దేశానికి మీరు గౌరవం ఇవ్వడం లేదు, మా దేశానికి మీరు మర్యాద కూడా ఇవ్వడం లేదు అని మాట్లాడుతూ ఉన్నాడంట. ఏమైందండి, ఏం చేయలేదే, మేము ఈ దేశాన్ని గురించి మేమేమి ఎక్కడ తప్పుగా ఏమీ రాయలేదని అంటే, ఇదిగో అన్ని పీతలు ఉన్నాయి, అన్ని డబ్బాలకు మూతలు పెట్టావు, అన్ని సీసాలకు మూతలు పెట్టావు, మా దానికి మూతలు పెట్టలేదు ఎందుకు? ఇది మా దేశంది కదా, మా దేశం దానికి మూతలు పెట్టలేదు ఎందుకు అని అంటే, అదేనండి ఈ అమెరికాది ఉందనుకోండి, ఈ పీత బయటికి పోతూ ఉంటే పోనీలే, బాగుపడినిలే, బతకనిలే, దీవించబనిలే, ఆశీర్వించబనిలే అని వదిలేస్తాయంట. పోనీలే, మనకెట్టా శాత కావట్లేదు, దానికి శాత అయింది కదా పోనీలే అనుకుంటా. అయితే ఇండియా పీతలు ఉన్నాయే, ఒకటి పోతూ ఉంటే ఇంకోటి పట్టుకుంటా నీకు లాగుద్దంట, కిందికి లాగుద్దంట. నువ్వు ఏడికి పోతావే నన్ను వదిలిపెట్టే, నేను ఏడుంటే నువ్వు ఏడికి పోతావే, నువ్వు బాగుపడతావా అంటే చెప్పండి, అది బాగుపడదు. చెప్పచ్చు. ఇది బాగుపడదు, బాగుపడినవాడు కూడా బాగుపడలేదు. ఇది ఆశీర్వాదం పొందేవాడిని కూడా అదపోతుందే. ఈ జాతికి చెందిందంటే ఇది ఇండియా పీతలో. అయ్యా అందుకని ఈ ఒకదానొకటి పోని ఉన్నాయినా, అందుకని మూత పెట్టకపోయినా పర్లేదు, కావాలంటే చూడు ఈ పైన ఒకటి పోదాం అనుకుంటా ఉంటే వెనక ఎలా పట్టుకున్నాయి చూడు, ఒకదాని కిందికి లాగుతున్నాయి, కానీ అవి పొరపాటు కూడా పావు. అది మీ దేశానికి ఉన్న టాలెంట్ అయ్యా, మీ దేశంలో ఉన్న పీతలకు ఉన్న టాలెంట్ అది అని చెప్పాడంట ఆయన. అర్థమవుతుందా? ఒకసారి గమనించండి, మీరు చూడండి. అరే వాడు బాగుపడ్డాడు కదా, మంచిదే కదా, నీకెందుకు అసూయ? వాడు దీవించబడ్డాడు కదా, వాడితే నీకెందుకు అసూయ? వాడు బాగుపడ్డాడు, నేను బాగుపడలా, వాడు బాగుపడ్డాడు, నేను బాగుపడిని. హల్లెలూయా, దీవించబడిని, మంచిదే కదా. దరిద్రపు బుద్ధి, దాన్ని యేసు నామములో తొలగించుకొందురుగాక. మీరు ఇంకా చూడండి, మీకు అర్థమైందని చెప్తాను ప్రియమైన వాళ్ళరా. యాకోబు ఎవరిని ప్రేమించాడు? గట్టిగా చెప్పండి, ఎంతగా ప్రేమించాడు? ఆ మనిషి ఎట్టుంటుందో పరలోకానికి పోతే చూడాలా, ఎంత అందం ఉంటుందో. మరి ఇదైతే మిస్ వరల్డ్ లేకపోతే మిస్ ఇజ్రాయెల్ తెలియదు మరి మనకి, అవునా కదా? చూడండి, ఆ మాట చూడండి. కావాలంటే ఒరే ఏదో ఒకటి చేసుకున్నాను కదా, ఏదో ఒకటి దక్కిందిలే, గంతకు తగిన బొంత అని అనుకున్నాడా? ఆ మనిషి కోసం అన్ని సంవత్సరాలు ఓపిక బట్టి ఆమెను చేసుకొని ఆ తర్వాత వస్తూ ఉంటే ఏమండి, అరే నా భర్త ప్రేమ నాకే కదా దక్కింది, ఎంతకంటే నాకేం కావాలి అనుకున్నదా? చెప్పరామండి. లేయా దాసి కంటే, రాహేలు దాసి కంటే ఎవరిని ప్రేమించాడు యాకోబు? ఆ ప్రేమ లేయాకుందా? తన భర్తే కదా, లేయా మీద ఆ ప్రేమ చూపుతున్నాడా? ఇది ఆమెకు లేదు కదా, ఇది ఈమెకు ఉంది కదా. ఈమెకు ఉన్నదాన్ని బట్టి సంతోషించిందా? నాకెందుకు పిల్లలు ఉంటే లేకపోతే, నా భర్త నాకున్నాడు, నా భర్త ప్రేమ నాకుంది, నాకు చాలు అని అనుకుందా? చెప్పలేమండి. ఇలా కూడా ఉండరు కొంతమంది. వాళ్ళకి లేదు చెప్పండి, వాళ్ళకి ఉంది నాకు లేదు అని అంటారు, కాదనట్లే. మరి నీకున్నది నువ్వు గమనించావా? నీకు దేవుడిచ్చింది నీకు గమనించావా? అర్థమైందా? దేవుడు నిన్ను ప్రేమించి, నీ మీద ప్రేమ కలిగి, నీ మీద ప్రేమ చూపి నీకిచ్చింది నువ్వు గమనించావా? అది గమనించకుండా, అది ఎరగకుండా నీకేమి ఇచ్చాడో నీకు తెలుసు. అర్థమవుతుందా? పక్కన వాళ్ళకి ఉద్యోగం లేదు, నీకు ఉద్యోగం ఉంది. సరే, వాళ్ళకి ఇల్లు ఉంది, లేకపోతే డూప్లెక్స్ ఇల్లు ఉంది, లేకపోతే 4 ఇళ్ళు ఉన్నాయి, నీకు లేవు. అరే నీకు ఉద్యోగం ఉంది కదా.
వాళ్ళకి అంత ఉంది. వాళ్ళ పిల్లలు ఏమైనా బాగుపడ్డారా? లేరే. నీ పిల్లలు పచ్చని ఒలివ మొక్కలు ఉన్నారు కదా, సంతోషిస్తున్నావా? గుర్తెరిగావా? వాళ్ళకి లేనిది నీకున్నది నువ్వు చూసావా? వాళ్ళకు ఉన్నది నాకు లేదు, వాళ్ళకు ఉన్నది నాకు లేదు, వాళ్ళకు ఉన్నది నాకు లేదు అన్నం తప్పితే ఏమండి వాళ్ళకి లేదు కదా, ఇది నాకుంది కదా అని సంతోషిస్తున్నావా? దాన్ని గుర్తెరుగుదురుగాక, ఆలోచన చేసుకుందురుగాక. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళారా? ఏ రోజైనా సరే ఒకరి మీద పడి ఏడవడం కాదు అవసరమైంది. ఒకరి మీద పడి ఎప్పుడు ఏడవమాకండి. వాళ్ళకుంది నాకు లేదు, వాళ్ళకుంది నాకు లేదని ఎప్పుడు ఆ దరిద్ర పేరు ఏడవమాకండి, ఎప్పుడు ఏడవమాకండి. దేవుడు నీకేమి ఇచ్చాడు అనేది గుర్తెరిగి దాన్ని బట్టి తృప్తిగా ఉండు. ప్రభు నాకు ఇది ఇచ్చేదిగా, దేవునికి స్తోత్రం. నాకు ఇచ్చాడు కదా, దేవునికి స్తోత్రం. నాకు ఇచ్చాడు కదా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒకసారి 2 సార్లు చెప్పాను అనుకుంటా. నంద్యాలలో సేవ చేశాను నేను. దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడు చేసుకున్నాడు, కార్యం చేసుకున్నాడు. మందిరం కట్టబడ్డం, తర్వాత దేవుడు ఆ ప్రాంతంలో స్థలం ఇవ్వడం, 2 ఎకరాల స్థలం ఇవ్వడం దేవుడు చేసుకున్నాడు. నేను చేసింది ఏమీ లేదు, దేవుడు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మంచి వ్యాను, మంచి సేవ అన్నీ ఉన్నాయి, లేదంటూ ఏమీ లేదు. ఆ తర్వాత ఆ స్థలంలోనే రెడీమేడ్ షెడ్ వేద్దామని చెప్పేసి అని ఆ కొత్తగా ఇచ్చిన స్థలంలో రెడీమేడ్ షెడ్ వేద్దామని నేను చెప్పాను, అన్నోళ్ళకి చెప్పాను. సరే వేసేద్దావురా అని చెప్పేసి అనుకున్నాడు. దానికోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా, మే నెలలోనే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఈలోపు ట్రాన్స్ఫర్ అన్నారు, కాము గిడికి వచ్చేసిన తర్వాత నాకు తెలిసింది. ఉంటారు కదా కొంతమంది ఉంటారు కదా, ఏడేమో కారు ఉంది, ఆడికి పంపించారు, ఆడ కారు కూడా లేదు. ఎక్కడేమో మందిరం కట్టాడు, ఆడికి పోయేసరికి రేకుల షెడ్ ఉంది. అసలు ఊరికే ఇప్పుడు మీకు తెలుసు కదా, నేను వచ్చినప్పుడు ఎట్లా ఉన్నదో, రూములు లేవు, కారు లేదు, సౌండ్ సిస్టమ్ లేదు, అది లేదు, ఇది లేదు. ఎవరు? విశ్వాసులు కాదు, సేవకులు. అర్థమవుతుందా? సేవకులు మాట్లాడిన మాటలు చెప్తున్నా నేను. వాళ్ళ పేర్లు చెప్పకూడదు, మీకు లేకపోతుంది కదా, లేకపోతే చెప్పేవాడిని. నేనేం మాట్లాడాల, ఈరోజు వరకు మాట్లాడాల. నాకెందుకు? దేవుడు నాకు సేవ ఇచ్చాడా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందే? నేను ఆ రోజు అనుకున్నది అదే, ఈ రోజు అనుకున్నది అదే, ఇంకొక రోజు కూడా అనుకునేది అదే. ఇప్పుడు నా దగ్గరకు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి చెప్పేది కూడా అదే. మరి దేవుడు నీకు సేవ ఇచ్చాడా లేదా? అది చిన్నదే పెద్దదే అది కాదు, నీకు అవసరమైంది. నేనే చెప్తుంటా, నేను ఎక్కడ ఉన్నాను రా, నన్ను తీసుకొచ్చి ఎక్కడ పెట్టారా దేవుడు, ఏ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ వీటికి తీసుకొచ్చి పెట్టినప్పుడు మీకు తెలియదు ఆ విషయాలు అని ఇప్పుడు చెప్తానే ఉంటా. ప్రియమైన వాళ్ళ, నేను ఆ రోజైనా సరే ఈ రోజు ఎప్పుడు కూడా దేవుడు నాకు సేవ ఇచ్చాడా లేదా, అది చిన్నది కాదు పెద్దది కాదు, అవసరమైంది. దేవుడు చేస్తాడు, చేయడా? చెప్పరేమండి? చెయ్యలేదా? ఇక్కడ దేవుడు చెయ్యలేదా? చేస్తాడు, దేవుడు చేస్తాడు. దాని గురించి మనం ఎప్పుడు బాధపడకూడదు. వాళ్ళకుంది, ఇప్పుడు చెప్పండి, వాళ్ళకుంది నాకు లేదు, వాళ్ళకుంది నాకు లేదు, అది కాదు, నీకు అవసరం లేదు, అది అవసరమే లేదు. నీకున్నది ఏదో నువ్వు గమనించు. ప్రభా స్తోత్రమయ్యా అని స్తోత్రించుకుంటా ఏమండి తృప్తిగా ఉన్నావు అనుకోండి. చేసేది దేవుడు, కార్యాలు చేసేది ఎవరు? దేవుడు. ఆయన చేసుకుంటూ ఉంటాడు, ఆయన చేస్తూ ఉంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక మీ వ్యక్తిగత జీవితంలో ఏ రోజు అసూయ అనేది ఎప్పుడు ఉంచుకోమాకండి. ఏదైనా ఉందా మాట్లాడు, తప్పులేదు, ఉంటే ఏదైనా మాట్లాడు, తప్పులేదు. అసూయ పడమాకండి. వాళ్ళకుంది నాకు లేదు, వాళ్ళకుంది నాకు లేదు, వాళ్ళకుంది నాకు లేదే. ఈరోజు కాకపోతే రేపు దేవుడు ఇస్తాడు. ఈడా చెప్పరేవండి? రేపు కాకపోతే 2 రోజుల తర్వాత ఇస్తాడు, 2 రోజుల తర్వాత కాకపోతే 10 రోజుల తర్వాత ఇస్తాడు, 10 రోజులు కాకపోతే సంవత్సరం తర్వాత ఇస్తాడు. అవునా కదా?
కనుక ప్రియమైన వాళ్ళరా ఎప్పుడు అసూయ పడమాకండి. మీరు చూడండి 26:12 ఆదికాండం 26:12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను గనుక గొప్పవాడాయను వరకు వచ్చెను. గొర్రెలాస్తియు గొడ్లాస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున వీళ్ళు అసూయపడేదానికి కారణం ఏంటి ఆలోచన చేయండి. ఒకసారి గమనించండి. ఇప్పుడు ఇస్సాకెవరు, వాళ్ళెవరు? అవునా కదా? ఇస్సాకెవరు? యాత్రికుడిగా పరదేశుడిగా బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఆ 4 రోజులు ఉంటాడు, ఆ 4 రోజులు ఉంటాడు, ఆ 4 రోజులు 4 రోజులు వెళ్ళిపోతా ఉంటాడు. అవునా కదా? ఇప్పుడు వాళ్ళెవరు? వాళ్ళ దేశం అదే కదా. వీళ్ళ మీద అసూయపడాల్సిన అవసరం ఏంది? కారణం ఏంటి? వాడు బాగుపడ్డాడు, వాడు బాగుపడ్డాడు, వాడు విత్తనం వేశాడు, వాడి భూమి బాగా పండింది, వాడు దీవించబడుతున్నాడు, వాడు ఆశీర్వదించబడుతున్నాడు, నేనేమో ఆశీర్వించబడ్డంలే. నా దేశం ఇది, నా భాష ఇది, నా ప్రాంతం ఇది, ఎక్కడి నుంచో వచ్చి ఆశీర్వించబడుతున్నాడు, నేనేమో ఆశీర్వించబడ్డంలే. ఆ ఏడుపు చూడండి వాళ్ళకి. ఆ ఏడుపుతో ఏం చేశారు? అవునా కదా? తవ్విన బావులు పుడుస్తూ ఉన్నారు. అయినా సరే ఆయన ఏమైనా అసూయపడ్డా? వెళ్ళిపోతా ఉన్నాడు. మానేడు వెళ్ళిపోయాడు. దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పోయి తవ్వితే ప్రియమైన వాళ్ళ జల్లు కలిగిన ఓట పడింది. దేవుడు ఎడమ కలుగు చేశాడు అనుకున్నాడు, అక్కడ మరలా అభివృద్ధి పొందడం స్టార్ట్ చేశాడు. ప్రియమైన వాళ్ళరా, కనుక నీ వ్యక్తిగత జీవితంలో అసూయ అనేది పనికిరాదు. హల్లెలూయా. వాళ్ళకుంది. చెప్పండి. ఇప్పుడు ఇస్సాకు జీవితాన్ని గమనించండి, ఎంత కష్టపడే స్వభావం ఉంది గమనించండి. రే నువ్వు పోవద్దురా బాబు, ఇక్కడే ఉండరా అంటే అక్కడే ఉండి విత్తనం వేసాడు. మూటములు సర్దుకున్నాడు వెళ్ళిపోదామని. అవునా కదా? దేవుడు ప్రత్యక్షమై ఎక్కడికి పోతారు, నువ్వు ఇక్కడే ఉండరా అన్నాడు. అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత విత్తనం వేశాడు, ఆశీర్వించబడ్డాడు. ఏమండి 100 ప్రతిఫలం పొందాడు. మిక్కిలి గొప్పవాడుగా మారుతానే ఉన్నాడు. అక్కడ చూడండి మీరు, అతనికి గొర్రెలు, ఆస్తి, గొర్రెలు, గొడ్లు, తర్వాత దాసులు, తర్వాత గొప్ప సమూహం కలిగిందంట. దాన్ని బట్టి అసూయ. కనుక ప్రియమైన వాళ్ళరా, ఏ రోజైనా సరే మనకు తెలిసినోడా, మనకు అయినోడా, మనకు దూరమోడా, మనకు దగ్గరుడా, అవి మనకు అనవసరం. అర్థమవుతుందా? నీ జీవితంలో నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయడం నేర్చుకో. ఎప్పుడు అసూయపడమాక. వాళ్ళకుందే నాకు లేదు, వాళ్ళకుందే నాకు లేదు అనే ఆ మాట నీ నోట రాకుండును గాక, నీ మదిలో కూడా మెదిలాడకుండును గాక. హల్లెలూయా. అప్పుడు నీ జీవితం ఏమవుతుంది అంటే దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఒక రోజున కాకపోయినా ఒక రోజునైనా. అసూయపడకూడదు, ఎప్పుడు అసూయపడకూడదు. మొదటిది మీకు చెప్పా, ఏమని తెలిసినా, నేను పెద్దవాడిని. చెప్పండి. నువ్వు చిన్నవాడు. నేను మగాడిని, నువ్వు చెప్పండి. మీకు తెలుసు కదా. నేను మగాడిని, నువ్వు ఆడ మనిషి ఉండాల్సిన కాడికే ఉండు. నేను మగాడిని. అవి కొంచెం తగ్గించుకొని అసూయ తొలగించుకో. దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. తర్వాత వాళ్ళకుంది నాకు లేదు, అది కూడా నీకు ఉండకూడదు ప్రియమైన వాళ్ళరా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. 106:16 చూడండి. కీర్తన 106:16.